Hi, hello. Welcome to Sri N.S. Raju Degree College, Rawalpalam, Department of Computer Science. Dear students, welcome to Java class 2. Last class లో మనం ఏం డిస్కస్ చేసామంటే లాస్ట్ క్లాస్ టాపిక్ ఏం డిస్కస్ చేసామని సిలబస్ డిస్కస్ చేసాం. లాస్ట్ క్లాస్లో మనం సిలబస్ డిస్కస్ చేసాం. అంత నోట్ చేసుకున్నారు కదా సిలబస్ right? Today we will discuss about fundamentals of OOP. So OOP అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ దీంట్లో ఫండమెంటల్స్ ఉంటాయి. ఫండమెంటల్స్ ఏంటో నేర్చుకుందాం, రైట్? సో ఫస్ట్ ఇంట్రడక్షన్. రైట్, ఇంట్రడక్షన్లో మనం ఓపీ గురించి తెలుసుకునే ముందు, ఓపీ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకునే ముందుగా, సో మనం ఇంతకుముందు ఏ స్ట్రక్చర్లో ప్రోగ్రామ్స్ రాసామంటే పిఓపి స్ట్రక్చర్లో ప్రోగ్రామ్ రాసామండి. ఏ స్ట్రక్చరు? పిఓపి స్ట్రక్చర్లో ప్రోగ్రామ్ రాసాం. పిఓపి అంటే ఏంటి? ప్రొసీజరల్ ఓరియంటెడ్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ రాసాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ప్రొసీజరల్ ఓరియంటెడ్కి ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్. ప్రొసీజర్కి ఎగ్జాంపుల్ ఏంటి? సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో ఏ అప్రోచ్ ఫాలో అవుతుంది? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అప్రోచ్ టాప్ డౌన్ అప్రోచ్. అప్రోచ్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇదంతా మనకు తెలిసిందే. పిఓపి అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? సి లాంగ్వేజ్. ఇదే అప్రోచ్లో ఇది ఏ అప్రోచ్ని ఫాలో అయ్యేదంటే టాప్ డౌన్ అప్రోచ్ని ఫాలో అయ్యేది, రైట్? సో ఓపీ లాంగ్వేజ్ ముందు, ఓపీ కన్నా ముందు మనం ఏ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం? పిఓపి స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ప్రోగ్రామ్ రాసాం. ఈ పిఓపిలో ప్రోగ్రామ్స్ రాయటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరిగింది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిందే ఓపి కాన్సెప్ట్స్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిందే ఓపి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఏ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాం, రైట్? సో పిఓపిని యూస్ చేసుకుని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నాం కదా, అవి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైట్? సో కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ విత్ పిఓపి. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, ఫస్ట్ ప్రాబ్లం lack of understandability, lack of security. Third one, lack of security, lack of reusability, lack of code reusability.
సో ఈ 3 ప్రాబ్లమ్స్ని మేజర్గా సో మనం ఫేస్ చేయడం జరిగింది. ఇప్పుడు పిఓపిలో ప్రోగ్రామ్స్ రాయడం వల్ల, రైట్? ఒకదాని గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండబిలిటీ అంటే ఏంటంటే, సపోజ్ సో పిఓపి లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, సి లాంగ్వేజ్ చెప్పుకున్నాం. సో ఆ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని సో ఇవన్నీ చెప్పుకున్నాం ఇప్పుడు, రైట్? సపోజ్ సి లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని ఒక పెద్ద గేమ్ని డిజైన్ చేసామనుకుందాం, డిజైన్ చేస్తున్నాం, రైట్? సో మీకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చింది. ఏమని, మాకు ఒక గేమ్ని డెవలప్ చేసేవాడి అని ప్రాజెక్ట్ వచ్చింది. దాంట్లో మీరు ఆ ప్రోగ్రామ్స్ రాయడానికి సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాయాలంటే ఫస్ట్ మనం ఏం ఫాలో అవుతాం, ఫస్ట్ ఆల్గారిథమ్స్ ఫాలో అవుతాం, ఫ్లో చార్ట్ ఫాలో అవుతాం. ఫ్లో చార్ట్ బేస్ చేసుకుని ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తాం. ఇదే కదా ఇంతవరకు జరిగింది. మీరు ఏ చిన్న ప్రోగ్రామ్ రాసినా సరే ఫస్ట్ ఏం రాశారు, ఆల్గారిథం రాసాం, తర్వాత ఫ్లో చార్ట్ రాసాం, దాని తర్వాత ప్రోగ్రామ్ రాసడం జరిగింది. సో ఈ ఆల్గారిథం ఫ్లో చార్ట్ డిజైన్ చేశారు. ఆల్గారిథం ఫ్లో చార్ట్ డిజైన్ చేసినప్పుడు మీకేం తెలిసిందంటే, మీరు డెవలప్ చేయాల్సిన ప్రోగ్రామ్ ఒక 1000 ఫంక్షన్స్ కావాలి. ఫంక్షన్స్ అంటే సో మనం సి లాంగ్వేజ్లో సో దేని బేస్ చేసుకుని ప్రోగ్రామ్ రాస్తాం, ఫంక్షన్స్ బేస్ చేసుకుని ప్రోగ్రామ్ రాస్తాం, రైట్? సో ఎన్ని ఫంక్షన్స్ రాయొచ్చు ఒక సి ప్రోగ్రాంలో? మోర్ దెన్ 1 ఫంక్షన్స్ రాయొచ్చు. కంపల్సరీ ఎన్ని ఫంక్షన్స్ ఉండాలి? ఓన్లీ ఒక ఫంక్షన్ ఉండాలి. ఆ ఫంక్షన్ ఏమంటారు, సి మెయిన్ ఫంక్షన్ అంటారు, రైట్? సో మీరు ఫ్లో చార్ట్ ఆల్గారిథం ప్రిపేర్ చేసినప్పుడు మీకు 1000 ఫంక్షన్స్ అవసరం అవుతాయని తెలిసింది. ఈచ్ ఫంక్షన్ కంటైన్స్ 1000 లైన్స్. ఒక్కొక్క ఫంక్షన్లో 1000 లైన్స్ ఉంటాయని తెలిసింది, రైట్? డెవలప్ చేస్తున్నారు. సో లాస్ట్లో ఒక ఎంప్లాయీ, అంటే 1000 ఫంక్షన్ డెవలప్ చేయడానికి ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఒక ఎంప్లాయీకి వేరే ఆఫర్ వచ్చింది, వేరే కంపెనీలో వాడు ఆ జాబ్లో జాయిన్ అయిపోయాడు. సో ఇక్కడ ఫంక్షన్ డిజైన్ చేయడం ఆగిపోయింది. అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, ఇంకో కొత్త పర్సన్ని రిక్రూట్ చేసుకుంటుంది. అంతేగాని ప్రాజెక్ట్ వదులుకోరు కదా. కొత్త ఎంప్లాయీని రిక్రూట్ చేసుకుని వాడికి ఫంక్షన్ డెవలప్మెంట్ చేయమని ఇస్తారు. వాడేం చేయాలి, వాడి ఫంక్షన్ చూసిన వెంటనే గేమ్ ఏంటి అర్థం కాదు కదా, ఎవరికి అర్థం కాదు, వాడికి కదా ఎవరికి అర్థం కాదు. వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఫంక్షన్ నుంచి లాస్ట్ ఫంక్షన్ వరకు ఒక్కో ఫంక్షన్ 1 బై 1 లైన్ అండర్స్టాండ్ చేసుకుంటూ వస్తాడు. సో దీని అంతటికి ఏమవుతుంది, టైం కన్జ్యూమ్ ఎక్కువైపోతుంది. అంటే టైం ఎక్కువ పట్టేయటం, ఒక్కొక్కరికి ఫుల్ ఫ్లెజ్డ్గా అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది అనమాట. ఇంక మనం ఏం చేయలేము అన్న స్టేజ్కి వెళ్ళిపోతుంది. మీరు ఏదైతే ఫంక్షన్ డిజైన్ చేస్తున్నారో ఆ ఫంక్షన్ సో మనం డిజైన్ చేయలేమన్న స్టేజ్ కూడా వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ మోస్ట్ డిసడ్వాంటేజ్ ఇన్ పిఓపి, అండర్స్టాండబిలిటీ, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండబిలిటీ, రైట్? సో అండర్స్టాండ్ చేసుకోలేమండి, రైట్? నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ. దగ్గరికి వస్తే సి లాంగ్వేజ్లో అంటే పిఓపిలో సో మనం సి లాంగ్వేజ్లో సో మన వేరియబుల్స్ అని ఏ వేరియబుల్స్ అంటారు, గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. గ్లోబల్ వేరియబుల్స్ అంటారు, రైట్? గ్లోబల్ వేరియబుల్స్ కింద డిక్లేర్ చేస్తాం. గ్లోబల్ వేరియబుల్స్ అంటే సో మీ ప్రోగ్రాంలో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో అన్ని ఫంక్షన్స్ కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు. అలాంటి వాటిని ఏమంటారు, గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. సో అంటే మీరు వేరియబుల్ ఎక్కడైతే యూజ్ చేసుకోవాలో దాని ముందు కంపల్సరీగా డిక్లేర్ చేయాలి వేరియబుల్స్ అనేవి. ఇలాగా ప్రతి ఫంక్షను మీరు డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవడం వల్ల సెక్యూరిటీ ఇష్యూస్ ఎరైవ్ అవుతాయి, రైట్? నెక్స్ట్ థర్డ్ వన్, కోడ్ రీయూజబిలిటీ అంటే ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్, మీరు 1000 ఫంక్షన్ రాస్తారు. 1000 ఫంక్షన్స్ రాస్తారు. సో ఫస్ట్ 1000 ఫంక్షన్ రాస్తారు. ఎన్ని ఫంక్షన్స్, 1 2 3 4 5 6 సో ఇలాగ అండ్ సో ఆన్, ఇలాగా సో 1000 ఫంక్షన్స్ రాస్తారు. 1000 ఫంక్షన్ రాసిన తర్వాత మీరు కోడ్ 10లో, రైట్, ఫంక్షన్ 10లో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని ఫంక్షన్ 900లో అదే సేమ్ ఫంక్షన్ ఇక్కడ కావాలి. సో ఇలాగా మీరు 10th ఫంక్షన్లో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ యాస్టీస్కి ఎక్కడ కావాలి, 900 ఫంక్షన్స్లో కావాలి. సో అంటే అక్కడ నుంచి ఇక్కడికి సో ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరగదు. కోడ్ని అక్కడ
10th ఫంక్షన్ నుంచి 900 ఫంక్షన్కి కోడింగ్ని ట్రాన్స్ఫర్ చేయడం జరగదండి. సో దాన్ని మళ్ళీ సెపరేట్గా రాసుకోవాలి. అంటే అక్కడ నుంచి ఇక్కడ కోడ్ మళ్ళీ రాసుకోవాలి, కానీ అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవటం అవ్వదు. అంటే ఇట్ ఈస్ మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి? కోడ్ రీయూజబిలిటీ. సో ఈ 3 ప్రాబ్లమ్స్ మేజర్గా మనం ఫేస్ చేయడం జరిగింది దేంట్లో, పిఓపిలో. రైట్, ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిందే పిఓపి పారాడిమ్. అంటే ఓపి పారాడిమ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడిమ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిమ్. రైట్, సో దీంట్లో ఇందాక ఒక చిన్న విషయం మర్చిపోయాము ఇక్కడ. ప్రొసీజర్ ఓరియంటెడ్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ టాస్క్. mainly focused on టాస్క్. అంటే సో ఇక్కడ పని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. పని అవ్వాలి, పని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంతే దీన్ని ఏమంటారంటే మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ టాస్క్ అని చెప్పుకుంటాం. రైట్, ఇది మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఆబ్జెక్ట్. అంటే ఇన్ ఓపి మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఆబ్జెక్ట్. అందుకే దీన్ని ఏమన్నారు? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అన్నారు. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ టైమ్ ఎంటిటీ. అంటే మనం ఫిజికల్గా టచ్ చేసే ఏదైనా సరే ఏమంటారంటే రియల్ టైమ్ ఎంటిటీ అంటారు, ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్ట్ రియల్ టైమ్ ఎంటిటీ. రైట్, మీరు ఫిజికల్గా టచ్ చేసే దేన్నైనా సరే మనం ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ రియల్ టైం టచ్ చేసేది ఏంటి? బుక్ టచ్ చేస్తాం, పెన్, పర్సన్, చైర్ అండ్ ఎక్సెట్రా. ఇవన్నీ ఇంకా మరి ఫిజికల్గా టచ్ చేసేవన్నీ కూడా ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అంటారు. సో వీటిని బేస్ చేసుకుని ప్రోగ్రామ్స్ చేస్తే వాటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటారు. రైట్, మెయిన్గా ఆ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి క్లాస్ అనే కాన్సెప్ట్ యాడ్ చేయడం వల్ల, చెప్పుకున్నాం ఇవన్నీ. క్లాస్ అనే కాన్సెప్ట్ యాడ్ చేయడం, అలాగే ఇంకా కొన్ని అదర్ కాన్సెప్ట్స్ని యాడ్ చేయడం వల్ల సో మీరు పైన ఫేస్ చేసిన 3 ప్రాబ్లమ్స్ని ఇక్కడ ఓవర్కమ్ చేసుకోగలరు. రైట్, సో దీంట్లో మీరు ఏ ఫామ్లో రాస్తారంటే క్లాస్, ఆబ్జెక్ట్స్ ఇనే ఫామ్లో రాస్తారు. ఈ ఫామ్స్ కాకుండా ఇంకా అడిషనల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ అన్నీ యూజ్ చేసుకుని పైన చెప్పుకున్న సో కోడ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండబిలిటీ, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ, ల్యాక్ ఆఫ్ రీయూజబిలిటీని ఓవర్కమ్ చేయడం జరుగుతుంది. రైట్, సో నెక్స్ట్ అలాగే ఇంకా నెక్స్ట్ సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి అంటే సో ఇక్కడ సో మనం అండర్స్టాండబిలిటీ చెప్పుకోవాలి కదా. ఫస్ట్ అండర్స్టాండబిలిటీ చెప్పుకోవాలంటే ఇక్కడ కోడ్ సో దేని కింద డివైడ్ చేస్తుందంటే క్లాసెస్ కింద డివైడ్ చేస్తారు.
క్లాస్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. క్లాస్లో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ రాయటం వల్ల మీరు అక్కడ ఫంక్షన్స్ అని యూస్ చేస్తారు, ఇక్కడ ఏం యూస్ చేస్తారంటే క్లాసెస్ అని యూస్ చేస్తారు. సో ఇక్కడ మీరు 1000 అక్కడ 1000 ఫంక్షన్ రాస్తారు, ఇక్కడ ఏం రాయాలి అయితే అలాగైతే 1000 ఫంక్షన్స్ రాయాలి. 1000 ఫంక్షన్స్ రాయాలంటే మీరు కొత్తగా వచ్చారనుకోండి, మీరు ఏ క్లాస్ని అయితే డిజైన్ చేయాలో ఆ క్లాస్ని డిజైన్ చేస్తే సరిపోతుంది. మొత్తం ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అంతా మీకు తెలియాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ సెక్యూరిటీకి వచ్చేసరికి మనం సెక్యూరిటీ విషయానికి వస్తే మనం ప్రోగ్రామ్స్లో క్లాస్లో రాస్తాం. ఏ వేరియబుల్స్ అయినా సరే విత్ ఇన్ ద క్లాస్లో రాస్తాం. అవుట్ సైడ్ ద క్లాస్ కనుక మనం యాక్సెస్ చేసుకోవాలనుకోండి, అవుట్ సైడ్ ద క్లాస్ రాసుకోవాలంటే యాక్సెస్ ఇవ్వరు. సో మరి ఎలాగా అవుట్ సైడ్ ద క్లాస్ కనుక మనం యాక్సెస్ కావాలి అంటే ఏమి ఇవ్వాలంటే యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉంటాయి. యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉంటాయి, పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్ట్ అని యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉంటాయి. ఆ స్పెసిఫైర్స్ని యూజ్ చేసుకుని మనం ఒక క్లాస్ నుంచి వేరే క్లాస్కి సో ఈజీగా యాక్సెస్ చేసుకోగలం వేరియబుల్స్ అనే వాటిని, రైట్. నెక్స్ట్ కోడ్ రీజబిలిటీ దగ్గరికి వచ్చేసరికి దీనివల్ల ప్రోగ్రామర్కి చాలా టైం వేస్ట్ అవుతుందండి. అంటే సో 1000 లైన్స్ రిపీటెడ్గా రాయాలి అంటే అది కొంత టైం వేస్ట్ అవుతుంది కదా. అలా కాకుండా ఇది ఒక క్లాస్ నుంచి వేరే క్లాస్కి కోడ్ని డైరెక్ట్గా యూజ్ చేసుకుంటారు, రాయవసరం లేకుండా డైరెక్ట్గా యూజ్ చేసేసుకుంటారు. సో దీనివల్ల ప్రోగ్రామర్కి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అందుకే ఈ 3 ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడం వల్ల పిఓపి అనేది మోస్ట్ పాపులర్ అయింది, రైట్. పాపులర్ అవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తాం. కాన్సెప్ట్స్ ఆఫ్ ఓపి గురించి డిస్కస్ చేస్తాం, రైట్. సో క్లాస్ మిస్ అవ్వకండి. ఈ క్లాస్లో ఉన్న నోట్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తూ క్లాస్ కంటిన్యూ చేద్దాం, రైట్. రైట్. సో ఈ రోజు క్లాస్లో ప్రాబ్లమ్స్ విత్ పిఓపి అంటే ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ టాస్క్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? సి లాంగ్వేజ్ ఇదే అప్రోచ్ ఫాలో అవుతుంది, టాప్ డౌన్ అప్రోచ్ ఫాలో అవుతుంది. ఓపి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో పిఓపిలో ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల మనం ఓపిని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. సో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మెయిన్గా ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే lack of understandability, lack of security, lack of reusability. ఇవన్నీ 1 by 1 డిస్కస్ చేసాం. సో ఓపి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. It is mainly focused on object is a real time entity. సో రియల్ టైమ్ ఎంటిటీ అంటే సేమ్ వస్తుందంటే ఫిజికల్గా మనం టచ్ చేసే ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్ కింద వస్తుంది. బుక్, పెన్, పర్సన్, చైర్ ఇవన్నీ కూడా సో ఆబ్జెక్ట్స్ కింద వస్తాయి. సో దీంట్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనం ఏ ఫామ్లో రాస్తామంటే ద ఫార్మ్ ఆఫ్ క్లాస్. ఒక ప్రోగ్రాంలో ఎన్ని క్లాసెస్ ఉండాలంటే మోర్ దాన్ 1 క్లాసెస్ అయితే ఉండాలి. సో వేరియబుల్స్ని దీంట్లో సో క్లాస్లో డిక్లేర్ చేస్తాం. ఆ క్లాస్లో యూజ్ చేసుకున్న వేరియబుల్స్ వేరే క్లాస్లో కావాలంటే మనం కంపల్సరీగా ఏం స్పెసిఫై చేయాలి, యాక్సెస్ స్పెసిఫైర్స్ అనేవి స్పెసిఫై చేయాలి, రైట్. రీయూజబిలిటీ గురించి కూడా చూసాం అమ్మా. రైట్. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే కాన్సెప్ట్స్ ఆఫ్ ఓపి గురించి. టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, కాన్సెప్ట్ చూసి ఫర్దర్గా కంటిన్యూ అవుదాం. దట్స్ ఆల్ అండ్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ.